హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక రెండు రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ సార్. ఈ తక్కువ సమయంలోనే క్వాలిటీ సబ్జెక్ట్ ద్వారా మీ ముందుకు వస్తుంది నా ప్లాటో అకాడమీ. ఈ ప్లాటో అకాడమీ క్లాసెస్ను మీరు వినియోగించుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ప్లాటో క్లాసెస్ గురించి తెలియపరచండి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి సార్. పక్కా జాబ్ ఉండాలి సార్. ఏదో ఒక జాబ్తో నీ పల్లెకి తిరిగి వెళ్ళాలి. ఒక విజేతగా నువ్వు ఉండాలి అంతే. ఈ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. క్వాలిటీ సబ్జెక్ట్ అందిస్తున్న యాజమాన్యం మంచి మంచి సార్లు ఉన్నారు సార్. తక్కువ సమయం లేదు సార్. ఈసారి ఈ నోటిఫికేషన్ మిస్ అయితే కనుక 5 ఏళ్ల వరకు మళ్ళీ నోటిఫికేషన్ లేదు సార్. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకు వెళ్ళిపోవాలి సార్. ఈ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. 2.5 గంటలు కూర్చొని ఎగ్జామ్ హాల్లో పేపర్ ఎలా వస్తుంది, ఏ టైపులు అడుగుతాడు, ఎలా అడిగినా కూడా మన ప్లాటో నుండి బిట్టు బయటికి పోదు సార్. పట్వాయి సార్ భారతదేశం మొట్టమొదటి అమృత్ సరోవర్ మే 13 నాడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సార్ ఉత్తరప్రదేశ్లో రాంపూర్లోని పట్వాయిలో ప్రారంభించారు సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఈ అమృత్ సరోవర్ యొక్క ప్రాధాన్యత ఏంటి సార్ అంటే, దీని లక్ష్యం ఒక టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఒక పర్యాటక రంగాన్ని డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యంతో భారతదేశం మొట్టమొదటి అమృత్ సరోవర్ కార్యక్రమం సార్ పట్వాయిలో ప్రారంభించారు సార్. సార్ ఏ టైపులో అడిగినా నువ్వు బిట్టి క్యాచ్ చేయి అంతే. భారత్ ట్యాబ్ చొరవ సార్. ఇక్కడ పంబ్లెంగ్స్ ఇండియా ఎగ్జిబిషన్లో సార్ ఇక్కడ గృహ నిర్మాణ మరియు పట్టణ వివరాల శాఖ మంత్రి ఈ కార్యక్రమం ప్రారంభించి సార్. భారత్ ట్యాబ్ కార్యక్రమం ఈ భారత్ పంబ్లెక్స్ ఇండియా కార్యక్రమాన్ని సార్ ఇక్కడ ఈయన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు. హర్షవర్ధన్ పురి ప్రారంభించారు సార్ ఈ కార్యక్రమాన్ని. మరొకటి సార్, ఇక్కడ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ రహస్య బ్యాలెట్ ఓటింగ్లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో రష్యా స్థానంలో ఏ దేశాన్ని ఎన్నుకున్నారంటే చెక్ రిపబ్లిక్. రాజధాని ప్రేగ్ సార్.
దక్షిణ మరి ఖండములు ఉంటుంది. భారత్ 3 సార్లు ఎన్నికైంది. యుఎన్ఓ మానవ హక్కుల మండలికి, ఐక్యరాజ్య సమితి 3 టైమ్స్ ఎన్నిక కావడం జరిగింది సార్. ఒక 1948ను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. డిసెంబర్ 10 యుఎన్ఓ మానవ హక్కుల రోజు నోబెల్ వర్ధంతి సార్. ఇక్కడ రష్యాను వచ్చేసి ఇక్కడ సార్ ఈ సస్పెండ్ చేశారు. ఒక ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి భారత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు మెంబర్గా ఎన్నికైందంటే 3 సార్లు. ఈ మధ్యన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నుండి 2022 సంవత్సరం ఏప్రిల్ 7న సార్ ఇక్కడ 2022 ఏప్రిల్ 7న రష్యా దేశమును తొలగించారు. రష్యా దేశాన్ని తొలగించిన తర్వాత రష్యా ప్లేస్లో చెక్ రిపబ్లిక్ కంట్రీని చేర్చుకున్నారు సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యనే రష్యాపై ప్రపంచంలో అత్యధికమైన ఆంక్షలకు గురైన కంట్రీ రష్యా. వివిధ అంతర్జాతీయ టోర్నమెంట్ల నుండి కూడా రద్దయిన కంట్రీ రష్యా. ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నుండి ఏ దేశాన్ని తొలగించారంటే రష్యా కంట్రీని ఇక్కడ తొలగించిన సంఘటన సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా నీకు బిట్ క్యాచ్ చేయాలి. ఇంపార్టెంట్ సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటలు ఎగ్జామ్ వల్ల కూర్చొని ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు బిట్ క్యాచ్ చేయాలి. ఒక విజేతగా నిలబడగలగాలి. ఏదో ఒక జాబ్ని పల్లకి తీసుకొని నువ్వు వెళ్ళిపోవాలి. ఆ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఒక పోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్ స్థితిస్థాపక శక్తి పరివర్తనను నిర్ధారించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల ద్వారా తక్షణ చర్యలను పిలుపునిచ్చింది సార్. ఒక పోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్స్లేషన్ కార్యక్రమాన్ని 2022 మే 14న ప్రారంభించారు సార్. ప్రపంచంలో ఇంధన రంగంలో ఇంధన రంగం సార్ ఇక్కడ ఇంధన రంగంలో స్వీడన్ 1వ స్థానం, ఇండియా 87వ స్థానం సార్. ఇంధన రంగంలో ఇండియాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్ స్టేట్ ఫస్ట్ ఉన్నా సార్. ఇక్కడ ఈ భారతదేశం ఇంధన రంగంలో ఒక స్వయం సమృద్ధిని సాధించే దిశగా మనం ముందుకెళ్ళాలనే ఒక లక్ష్యంతోనే ఈనాడు భారత్ ముందుకు పోతున్న సంఘటన.
ఏ టైప్‌లో, ఏ లెవెల్‌లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి ఇక్కడి నుంచి అంతే. సార్ మార్స్‌పై సార్ వచ్చిన భూకంపాన్ని ఇటీవల గుర్తించింది ఏ దేశం శాస్త్రవేత్తలంటే అమెరికా నాసా సంస్థ. మార్క్స్ క్వేక్ ఇప్పటి వరకు అంగారక గ్రహంపై ఉపగ్రహాలను పంపిన వారు అమెరికా నాసా సంస్థ ఒకటి, ఆపర్చునిటీ రెండోది, ఆపర్చునిటీ ఒకటి, స్పిరిట్ మరొకటి, ఆపర్చునిటీ స్పిరిట్, క్యూరియాసిటీ రోవర్, పర్స్ వర్సన్ రోవర్. ఇండియా పంపించింది మార్స్ ఆర్బిటర్ లేదా మంగళయాన్. మరొకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రోబ్ ఓబ్స్ అనే రోవర్ ను పంపించి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. చైనా తియాన్ వే 1 లేదా జూరాంగ్ ఒక భూమిని పోలి ఉన్న గ్రామమే అంగారక గ్రామం. సార్ ఇక్కడ అంగారక గ్రామం మీద భవిష్యత్తులో మానవుడు జీవించడానికి అనుకూలమైన ప్రాంతమా కాదు అసలు ఏంటి అనేక లక్ష్యంతోనే ఇలా ప్రపంచ దేశాలు పోటీపడి వివిధ ఉపగ్రహాలు పంపిస్తున్నాడు సార్. ఇండియా మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ పంపించింది 2013 నవంబర్ 5న పంపిస్తే 2013 సార్ నవంబర్ 5న పంపిస్తే 2014 సెప్టెంబర్ 24 నాడు అంగారక గ్రహం వద్దకు చేరుకుంది. ఆసియా ఖండం నుండి అంగారక గ్రహం వద్దకు ఇండియా పంపిన మొట్టమొదటి శాటిలైట్ అంటే ఇదే సార్. ఈ మధ్యన అంగారక గ్రహం మీద ఎర్త్ ఎఫెక్ట్ను భూకంపాలను గుర్తించిన మొట్టమొదటి స్పేస్ సంస్థ అంటే నాసా స్పేస్ సంస్థ. ఇది సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి. సార్ ఇక్కడ కేంద్ర పశువర్ధక మంత్రిత్వ శాఖ సార్ ఇక్కడ పౌల్ట్రీ జాతుల వారీగా నివేదికను ఇక్కడ విడుదల చేయడం జరిగింది సార్. ఈ మధ్యన సార్ పౌల్ట్రీ జాతుల ఆధారంగా నివేదికను సేకరించిన మంత్రిత్వ శాఖ ఇది. ఈ దేశంలో తొలిసారిగా ఒక జనాభా లెక్కలు సేకరించిన వ్యక్తి ఈ ప్రపంచంలో. జనాభా సిద్ధాంతం చెప్పింది రాబర్ట్ మాల్థస్. ఈ దేశంలో జనాభా లెక్కలు సేకరించిన వ్యక్తి లార్డ్ మేయో.
ఈ దేశంలో హత్యకు గురైన తొలి బ్రిటిష్ అధికారి కూడా లార్డ్ మేయో. ఒక అండమాన్ నికోబార్ దీవులో చనిపోయిన వ్యక్తి లార్డ్ మేయో. 1881 ఇయర్ నుండి ఎవ్రీ 10 years ఒక్కసారి ఈ దేశంలో జనాభా లెక్క సేకరణ జరుగుతున్న సంఘటన సార్. ఒక రనిల్ విక్రమ్ సింఘే సార్ ఇతను 2022 మే 12 సార్ ఇక్కడ శ్రీలంకకు 26వ పిఎంగా సార్ ఇక్కడ ఆరవసారి రనిల్ విక్రమ్ సింఘే నియమితులు సార్ ఇక్కడ. రనిల్ విక్రమ్ సింఘే నియమితులు కావడం జరిగింది. 225 స్థానాలు సార్ ఇక్కడ. పార్లమెంటు స్థానాలు. మహింద రాజపక్సే ఎప్పుడైతే రాజీనామా చేసి కొలంబోకి 270 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఒక చిన్న ద్వీపంలో దాక్కున్నాడు. మళ్ళీ రెండోసారి అక్కడ ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. ఈయన పార్టీ 2020లో ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ఆరోసారి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి రనిల్ విక్రమ్ సింఘే. రనిల్ విక్రమ్ సింఘే సార్ ఈయన యొక్క ప్రధానమంత్రి అభ్యర్థనను కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్యన శ్రీలంకకు ఎన్నోసారి రనిల్ విక్రమ్ సింఘే ఒక ప్రధానికి ఎన్నికయ్యారు. ఈయన యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన వ్యక్తి సార్. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉంది. నేషన్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఆహార ఇబ్బందులు ఉంది. ఇలాంటి శ్రీలంక దేశాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి, ఎలా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఇక్కడ విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న యొక్క శ్రీలంకను ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్న సంఘటన సార్. ఒక మే 15 నాడు సార్ ఇక్కడ నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ 25వ ఎన్నికల ప్రధాన అధికారి 324 ఆర్టికల్ నిబంధన 2 ద్వారా నియమితులయ్యారు. 2025 వరకు పదవిలో ఉంటారు సార్. 1984 ఐఏఎస్ బ్యాచ్ అధికారు సార్ ఇతను. ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఒక హిందీ ప్రాజెక్టు కోసం భారతదేశం హిందీ భాషా ప్రచారం కోసం, హిందీ భాషను ప్రోత్సహించడం కోసం ఒక ఐక్యరాజ్య సమితిలో భవిష్యత్తులో ఒక అధికార భాషగా గుర్తించే విధంగా ఈ భాష అభివృద్ధి కోసం, ఈ భాష డెవలప్మెంట్ కోసం భారత ప్రభుత్వం 80 లక్షల అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంఘటన సార్. ఐక్యరాజ్య సమితి ప్రధానంగా సార్ ఇక్కడ ఎగ్జామినర్ రేపు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా హిందీ భాషను గుర్తించండి. ప్రపంచంలో చైనీస్ మోడర్న్ తర్వాత, ఇంగ్లీష్ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాష మూడోది ఏదంటే హిందీ. ఒక దేవానగరి లిపి నుండి ఏర్పడింది సార్. అంతర్జాతీయ హిందీ భాష రోజు అంటే జనవరి 10, జాతీయ హిందీ భాష రోజు అంటే సెప్టెంబర్ 14 సార్.
జాతీయ హిందీ భాష రోజు. ఒక మే 12 నాడు సార్ ఇక్కడ ఆసియా ఎన్నికల అధికారుల సమావేశం ఇది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరంలో నిర్వహించారు సార్. ఈ సమావేశంలో భారత్ ఇక్కడ చైర్మన్ గా ఎన్నికైంది సార్. ఇక్కడ ఒక ఏషియన్ ఎన్నికల సంఘానికి ఏషియన్ ఎన్నికల సంఘం ఒక ఆసియా ఎన్నికల సంఘానికి ఒక చైర్మన్ గా ఎన్నికైన మొట్టమొదటి దేశం సార్. అంటే ఇక్కడ భారతదేశం ఒక చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది సార్. అది రేపు పోటీ పరీక్షల్లో ఇలాంటి బిట్లు అడిగే యొక్క అవకాశం ఉంది సార్. ఉత్తర ఐర్లాండ్ సార్. ఇక్కడ ఉత్తర ఐర్లాండ్ ప్రోటోకాల్ విషయంలో సార్ ఇక్కడ ఒక బ్రిటన్కి ఉత్తర ఐర్లాండ్ మధ్య ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్న సంఘటన సార్. ఒక 1958 జనవరి 1న ఆర్థిక ఐరోపా పేరుతో ఈ సంస్థ ఏర్పడింది సార్. 1993 నవంబర్ 1 నుండి 20 అధికారికంగా పనిచేస్తుంది. బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్. 27 సభ్య దేశాలు 27 సభ్య దేశాలు ఉన్నాయి సార్. 2020 జనవరి 30 నాడు బ్రిటన్ శాశ్వతంగా నిష్క్రమించింది సార్ ఈ సంస్థ నుండి. బ్రిటన్ అంతర్జాతీయ మొక్కల ఆరోగ్యం రోజు సార్. మే 12వ తేదీ అంతర్జాతీయ మొక్కల ఆరోగ్యం రోజు. 2020 నుండి గుర్తించారు. మే 8 రెడ్ క్రాస్ డే. మే 8 రెడ్ క్రాస్ డే సార్. ప్రధాన కార్యాలయం జెనీవా సార్. హెన్రీ డ్యూనాట్ స్థాపకుడు. 1901లో నోబెల్ శాంతి బహుమతి తొలి గ్రహీత. సార్ థీమ్ 2022 మే 8 థీమ్ సార్. మే 8 యొక్క థీమ్ దయ యొక్క శక్తిని విశ్వసించండి. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో గాయపడ్డ వారికి అనేక రకాలుగా వైద్య సేవలు అందిస్తున్న సంస్థ నేటికి 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సంస్థ ఇది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాట్ కూడా తొలిసారిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సార్. మే 12వ తేదీ అంతర్జాతీయ నర్సింగ్ డే. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇటలీ దేశం సార్. ఈమె జన్మదినం సందర్భంగా మే 12ను అంతర్జాతీయ నర్సింగ్ డేగా పిలుస్తున్నారు సార్. థీమ్ నర్సింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టండి. ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. హక్కులను గౌరవించండి. ఈ అంశానికి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1860లో రష్యా జర్మన్ల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అనేక మందిని కాపాడిన వ్యక్తి నర్సింగ్. ఈమె సేవలు మెచ్చుకొని ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అంటే ఈమె జన్మదినాన్ని అంతర్జాతీయ నర్సింగ్ డేగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. వారణాసి స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ కోసం ఒప్పందాన్ని అంగీకరించారు సార్. డిపి వరల్డ్ చెందిన భారతీయ యూనియన్ ఆఫ్ హిందుస్థాన్ పోర్ట్స్ మరియు వారణాసి స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మధ్య ప్రత్యేక ఒప్పందాన్ని కూడా నిర్వహించారు సార్. సేంద్రియ వ్యర్థాలతో నడిచే మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ముంబైలో కేశవరావు ఖాండికాడే మార్గంలో ప్రారంభించారు సార్ మే 9న. ఈ దేశంలో సేంద్రియ వ్యర్థ పదార్థాలతో నడిచే ఎలక్ట్రికల్ వెహికల్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే 2022 మే 9 సార్. సార్ టొమాటో ఫ్లూ సార్. ఇది టొమాటో ఫ్లూ అనేది మరో వైరల్ వ్యాధి తొలిసారిగా కేరళలో గుర్తించారు. దేశంలో తొలి నిపా వైరస్ ను గుర్తించింది. దేశంలో తొలి నిపా వైరస్ ను గుర్తించింది కేరళ రాష్ట్రమే. దేశంలో తొలి కోవిడ్ కేసును గుర్తించింది కూడా కేరళ రాష్ట్రం. తొలి కోవిడ్ కేసును గుర్తించింది ఇక్కడే. తొలి నిపా వైరస్ ను కూడా గుర్తించింది ఇక్కడే. ఈ రాష్ట్రమే సార్, ఇక్కడ కేరళ రాష్ట్రం. తొలి టొమాటో ఫ్లూ
టొమాటోలను గుర్తించడం కూడా ఇక్కడే సార్. దాదాపు 80 మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన విద్యార్థులకి ఈ వ్యాధి సోకిన యొక్క సంఘటన సార్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత అల్పాహారం కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే తమిళనాడు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ 234 ఎమ్మెల్యేస్ రమేష్ బైసా, గవర్నర్ సార్, ఇక్కడ ఎంకే స్టాలిన్, సీఎం సార్. ఒక తమిళనాడులో 2 పార్టీలు ఉండే సార్. ఒక డిఎంకే పార్టీ, మరొకటి అన్నా డిఎంకే పార్టీ. రెండింటి మధ్య పోటీ ఉంటుంది. ఇలా దేశంలోనే బెస్ట్ సీఎం అంటే ఎంకే స్టాలిన్ సార్. అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న వ్యక్తి, ప్రజల్లో ఉంటున్న వ్యక్తి అంటే ఎంకే స్టాలిన్ అనే ఒక పర్సన్ సార్. ఈ మధ్యనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల ఉచిత అల్పాహార యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నప్పుడు తమిళనాడు స్టేట్ని తీసుకోవాలి సార్. బాలకృష్ణ విఠల్ దాస్ సార్ ఇక్కడ ఒక రాయల్ గోల్డ్ మెడల్ సార్ ఇక్కడ లభించింది సార్. ఇతనికి ఒక బ్రిటన్ నుండి రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీత ఎవరు సార్ అండి? ఇక్కడ బివి విఠల్ దాస్. ఒక బాలకృష్ణ విఠల్ దాస్ అనే వ్యక్తికి రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది. ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక ప్రముఖ అయిన ఏ రంగం సార్ అంటే ఆర్కిటెక్చర్. ఒక ఆర్కిటెక్చర్ యొక్క రంగానికి చెందిన వ్యక్తి సార్ ఇతను. కటాలిన్ నోవాక్. బిట్ ఇంపార్టెంట్ సార్. కటాలిన్ నోవాక్. ఈ కటాలిన్ నోవాక్ సార్ ఈ మధ్యన సార్ శ్రీలంకకు నూతన ప్రధాని రనిల్ విక్రమసింఘే, ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడు ఫెర్డినాండ్ బాంగ్ మార్కోస్, కటాలిన్ నోవాక్ హంగేరి దేశం సార్. ఇక్కడ హంగేరి దేశంకు తొలి మహిళ అధ్యక్షురాలిగా సార్ ఇక్కడ కటాలిన్ నోవాక్ నియమితులైంది సార్. ఇక్కడ 44 ఏళ్ళ వయసు సార్. ఈమెది అతి పిన్న వయసులో హంగేరికి అధ్యక్షురాలిగా ఎన్నికైన వ్యక్తి. ఈ మధ్యన 2022 సంవత్సరం మే 12 నాడు హంగేరి దేశానికి తొలి మహిళ అధ్యక్షురాల పేరేమిటి? కటాలిన్ నోవాక్ ఏ దేశానికి ఈమె అధ్యక్షురాలకు ఎన్నికైంది? హంగేరి క్యాపిటల్ సార్. ఇక్కడ హంగేరి రాజధాని బుడాపెస్ట్ ఇక్కడ హంగేరి యొక్క క్యాపిటల్ సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన కూడా ఒక విజేతగా తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి సార్. దాదాపు సరైన 2005 టు 2015 వరకు అధ్యక్షుడిగా 4 సార్లు పిఎంగా పనిచేసిన వ్యక్తి. ఈరోజు ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు వల్ల ఇలా వెళ్ళి అంటే చిన్న ద్వీపంలో దాచుకున్న వ్యక్తి సార్. ఇలా శ్రీలంకలో కావడానికి ఈయనే కారకుడు.
ఈయన నిర్ణయాల వల్ల శ్రీలంక అలా దేశంలో రసాయనిక సేంద్రియ ఎరువులను అక్కడ రసాయనిక ఎరువుల యొక్క అంటే చట్టం తీసుకొచ్చాడు వ్యవసాయ రంగంలో ఉపయోగించొద్దని చెప్పి. కాలం కలిసి రాలేదు, పంటలు పండలేదు, అతివృష్టి అనావృష్టి, లాక్డౌన్ వల్ల విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోయినాయి. ఇలా దేశం ఘోరమైన పరిస్థితులు ఉన్న కారకుడిని, ఈ దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించడానికి శాంతి దేవరాజ్ శాంతి ఇంద్రజిత్ కుమార్ స్వామి కమిటీ కూడా నియమించారు. ఈ మధ్యనే ప్రజల దాడులకు భయపడిపోయి రాత్రికి దేశం అంటే పారిపోయిన వ్యక్తి, దీవిలో దాచుకున్న వ్యక్తి, ఈ దేశం విడిచి వెళ్ళరాదని చెప్పి సుప్రీంకోర్టు ఇతన్ని ఆదేశించిన సంఘటన సార్. మహింద్ర రాజపక్సే ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు బిట్టు క్యాచ్ చేయాలి. రోమైన్ రోలాండ్ బూకర్ ప్రైజ్ ఒక ఫ్రెంచి నవల సార్, బెంగాలీ అనువాదం ఇది. రోమైన్ రోలాండ్ బూకర్ ప్రైజ్ మెరిస్టీ కాంట్రీ ఇంక్వాటీ అనేక నవలకి ఈసారి అవార్డు వచ్చింది. మ్యాన్ బుకర్ ప్రైజ్ వేరు, అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ వేరు సార్. ఆపరేషన్ దూది సార్, దూది ప్రాణాలతో బయటపడినాక సైనికులను అస్సాం రైఫిల్ సత్కరించింది సార్. 1991లో జమ్మూ కాశ్మీర్ అనే ఒకే ఒక తిరుగుబాటు సార్. ఇక్కడ అస్సాం రైఫిల్స్ 72 మంది ఉగ్రవాదులు మట్టుబెట్టారు సార్. ఆపరేషన్ దూది ఏ రైఫిల్ సంబంధించింది? అస్సాం రైఫిల్. ఆపరేషన్ దేవీ శక్తి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాం. మిషన్ గంగా ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని స్వదేశం తీసుకొచ్చాం. ఆపరేషన్ మిలిటరీ రష్యా ఈ ఆపరేషన్తో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించి సార్. ఆపరేషన్ వరుణ ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలు. ఆపరేషన్ ఇంద్ర ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలు. ఆపరేషన్ సిలనెక్స్ ఇండియా శ్రీలంక ఉమ్మడిగా నిర్వహిస్తున్న విన్యాసాలు. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో ఈ ఆపరేషన్స్ నుంచి అడిగినా కూడా బిట్టి క్యాచ్ చేయాలి గ్యారంటీగా సార్. ఇక్కడ ఆపరేషన్స్ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. ఒక 1972లో స్థాపించారు సార్. 11.7 మిలియన్స్. ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి పులిట్జర్ సార్. ఇక్కడ జోసెఫ్ పులిట్జర్ పేరు మీద 1917లో స్థాపించారు సార్ ఈ బహుమతిని. పులిట్జర్ బహుమతి సార్ ఇది. 1917లో స్థాపించారు జోసెఫ్ పులిట్జర్ బహుమతి. ఈ బహుమతి సార్ ప్రధానంగా నాటక మొత్తం 104 విభాగాల్లో ఇస్తున్నారు సార్. ప్రతి సంవత్సరం మే 3న అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ వారు ప్రదానం చేస్తున్నారు సార్ ఈ బహుమతిని. ఈ బహుమతి సార్ ఇక్కడ ప్రపంచంలో ఒక పత్రిక సేవా రంగంలో అత్యున్నతమైన బహుమతి.
ఇండియాలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే పులిట్జర్, మన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు. ప్రపంచంలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన పులిట్జర్. ఇండియాలో జర్నలిజంలో మహిళలకు ఇచ్చే అవార్డు. ఇండియాలో పత్రికా సేవా రంగంలో ప్రధానమైన అవార్డు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు సార్. మహిళా జర్నలిస్టులకు చమిలీదేవి జైన్ అవార్డు సార్. ఒక చమిలీదేవి జైన్ అవార్డును మహిళా జర్నలిస్ట్ ఇస్తున్నారు సార్. ఈసారి ప్రధానంగా సార్ ఇక్కడ భారత్ నుండి సార్ 4 జర్నలిస్టులకి పులిట్జర్ గ్యారెంటీ బిట్ సార్ బహుమతులు స్వీకరించారు. సార్. భారత్ నుండి 1 పర్సన్ డానిష్ సిద్దికి లాస్ట్ ఇయర్ సార్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల చేతిలో మరణించారు. మరొక ఆయన అమిత్ దేవ్, మరొక పర్సన్ ఆద్నాన్ అబీది, మరొక పర్సన్ డానిష్ సిద్దికి, అమిత్ దేవ్, ఆద్నాన్ అబీది. నెక్స్ట్ పర్సన్ సనా ఇర్షద్. మొత్తం ఈ ముగ్గురు సరే కోవిడ్ మూమెంట్లో న్యూస్ కవరేజ్ చేసిన వ్యక్తులు. డానిష్ సిద్దికి ఆఫ్ఘనిస్తాన్లో మరణించిన వ్యక్తి. ఈ 4గురికి ఇచ్చారు. ఈ దేశంలో ఈరోజు ఒక పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే పులిట్జర్ బహుమతి. ఈ పులిట్జర్ బహుమతిని ప్రముఖ జర్నలిస్టులకు లభించిస్తారు. రేపు పోటీ పరీక్షలో గ్యారెంటీగా ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్. ఒక అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ నుండి వీళ్ళకి అవార్డులను ఇస్తున్నారు సార్. గ్యారెంటీ బిట్ సార్ రేపు ఎగ్జామ్ అడుగుతారు సార్. ఎంతమంది భారతీయులు స్వీకరించారు, సంబంధం లేని వారెవరు, సంబంధం ఉన్నవారెవరు, ఇలా మనకు అడుగుతారు సార్. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర పునరుద్ధరణ ప్రాజెక్ట్, ఒక నేషనల్ ఫిలిం హెరిటేజ్ మిషన్, వరల్డ్ లో అతిపెద్ద ఫిలిం రిస్టోరేషన్ ప్రాజెక్ట్ ను చేపట్టిన సంఘటన సార్. ప్రపంచ లూప్స్ డే ఈ వ్యాధి గ్రహం అంతటా సార్ ఇక్కడ 55 మిలియన్ల పైగా ప్రజలు ఒక ప్రాణాంతక ప్రభావితం చేస్తుంది సార్. యూరోపియన్ రాజకీయ సంఘం కోసం, యూరోపియన్ యూనియన్ కంటే చాలా విస్తృతమైన యూరోపియన్ రాజకీయ సంఘం కావాలని చెప్పి ఈ మధ్య పట్టుబడుతున్న దేశం అంటే ఫ్రాన్స్. 2022 ఏప్రిల్ 25న ఇమాన్యుయల్ మాక్రన్ ఫ్రాన్స్ దేశం సార్ ఇక్కడ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్.
ఒక రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సార్ ఈయన. ఈ మధ్యన యూరోపియన్ రాజకీయ సంఘం కోసం ఈ దేశం ఏర్పాటు ప్రయత్నిస్తుంది. ఈ మధ్యన ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్కి ఎన్నోసారి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. 1789 జూలై 14న ఫ్రాన్స్ ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. మన రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేసుకున్నాం. మీరజ్ 2000 విమానాలు ఎక్కడి నుంచి. మనం ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా నిర్మిస్తున్న క్షిపణి మైత్రి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. పోటీ పరీక్షలు ఇక్కడి నుంచి ప్రపంచంలో ఇండియా తర్వాత అత్యధికమైన రాజకీయ పార్టీలు కలిగిన రెండవ దేశం అంటే ఈ దేశమే సార్, ఫ్రాన్స్ కంట్రీ. లాడ్లీ లక్ష్మి పథకం. ఒక ఆడపిల్లకు సహాయంగా అందించే ప్రోగ్రాం సార్. ఒక లాడ్లీ లక్ష్మి పథకం ఇది ఆడపిల్లలకు సాయంగా ఆర్థిక సాయంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే లాడ్లీ లక్ష్మి పథకం సార్. లాడ్లీ లక్ష్మి పథకం సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్లో. ప్రపంచ తలసేమియా రోజు సార్ థీమ్. ఈ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మే 10 అంతర్జాతీయ తలసేమియా రోజు. తలసేమియా రోజు సార్ మే 10. అసాని తుఫాను సార్. ఇక్కడ ఈ మధ్యనే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అసాని అనే తుఫాను ప్రమాదం ఏ ప్రాంతంలో వచ్చింది ఇలా అడతాడు సార్. ఖేలో ఇండియా 3వ ఖేలో ఇండియా సార్. ఇక్కడ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటే ఖేలో ఇండియా 4వ గేమ్స్ 2018, 19, 20లో నిర్వహించారు. 22లో హర్యానాలో పంచకుల్లో జరుగుతున్నాయి సార్. ఇక్కడ జూన్ 4th నుండి ప్రారంభించబోతున్నారు సార్. ఇక్కడ ఈ లోగో సార్. ఇక్కడ దడాక్ మస్కట్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మస్కట్ అంటే వీరా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ అంటే దడాక్. దీన్ని ఇక్కడ మస్కట్ గా తీసుకున్నారు సార్. బిట్ ఇంపార్టెంట్ సార్. మే 9 సార్. ఇక్కడ 2022 మే 9 విక్టరీ డే సార్. ఇక్కడ విక్టరీ డే. ఒక 2022 సంవత్సరం సార్. ఇక్కడ మే 9 నాడు సార్. ఇక్కడ రష్యా సైన్యాలు నాజీల పైన విజయం సాధించి 77 ఏళ్ళు ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది సార్. ఇది విక్టరీ డే సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి.
ఇంపార్టెన్స్ ఆఫ్ పోటీ పరీక్షల్లో. ఈ మధ్యనే ఎన్నో సంవత్సరాల విక్టరీ వేడుకలు రష్యా నిర్వహించుకుంది. ఇలా రేపు ఎగ్జామ్లు అడుగుతారు సార్. ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా మరొక అంశం సార్. ఒక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ యొక్క నూతన చైర్మన్ గా పుష్ప కుమార్ జోషి. పుష్ప కుమార్ జోషి సార్ వచ్చేస్తారు. ఈ యొక్క సంస్థకి హెచ్ఆర్గా ఉన్నాడు సార్. ఇప్పుడు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థకి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సంఘటన సార్. మహారాష్ట్రంలో సతారా జిల్లాకు చెందిన ప్రియాంక మొయితే 8,000 మీటర్ల పైగా 5 శిఖరాలను అధిరోహించిన తొలి భారతీయురాలు కాంచనగంగా పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తి సార్ ఈమె. ఒక బెంగళూరులో ఫార్మాస్యూటికల్ లో విధులు నిర్వహిస్తున్న ఒక పర్సన్ సార్ ఈమె. ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ 37వ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన సంఘటన సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఒక అంతరిక్షంలో టిక్ టాక్ వీడియో చరిత్ర సృష్టించిన యొక్క దేశం కూడా అమెరికా నాసా శాస్త్రవేత్తలు సార్. మరో అంశం సార్ ఇక్కడ ఒక చెస్ బెల్ ఓపెన్ లో డి గుగేష్ చెస్ బెల్ ఓపెన్ లో సార్ ఇక్కడ చెస్ బెల్ సన్వే పార్మెంటర్ గుగేష్ ఈ టైటిల్ విజేత. డి గుగేష్ ఈయన తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి. ఈ మధ్యన అనేకమైన టైటిల్ సాధించాడు. రేపు 2022 సంవత్సరం సార్ జూన్లో ఒలింపియాడ్ చెస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ జట్లో అర్జున్ ఇరగాసి, డి గుగేష్, ద్రోణవల్లి హరిక, పి హరికృష్ణ లాంటి వ్యక్తులు జట్టు సభ్యులుగా నియమించారు. ఒక భారతదేశంలో ఇలాంటి పెద్ద టోర్నమెంట్ కూడా జరుగుతున్న సంఘటన సార్. ఒక క్రీడాకారుడికి చెస్లో గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందాలంటే 2,500 పాయింట్లు కలిగి ఉండాలి. ఈ 2,500 పాయింట్లు కలిగి ఉన్నట్లయితే కలిగి ఉండాలి సార్. ఇక్కడ అతన్ని ఒక గ్రాండ్ మాస్టర్గా గుర్తిస్తారు సార్. మరొక అంశం సార్ ఇక్కడ భారత్ చెందిన అవినాష్ సబ్లే 5,000 మీటర్ల సౌండ్ రన్నింగ్ విభాగంలో ఒక సరికొత్త రికార్డు సృష్టించిన తొలి భారతీయ క్రీడాకారుడు అవినాష్
సబ్లే సార్. అవినాష్ సబ్లే సార్ 5,000 మీటర్ల సౌండ్ రన్నింగ్లో. రేపు క్రీడల పరంగా సార్ 2022లో చాలా క్రీడలు జరుగుతాయి. ఈ క్రీడల నుండి తప్పనిసరిగా మనం మార్కులు అడుగుతాం. ఎగ్జామినర్ క్రీడల పరంగా ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు బిట్ క్యాచ్ చేయాలి సార్. ఒక మాడ్రిడ్ ఓపెన్ ఛాంపియన్షిప్ విజేత సార్ అల్కారాజ్, మాడ్రిడ్ టెన్నిస్ టైటిల్ విజేత అల్కారాజ్ సార్. ఇక్కడ విజేత అల్కారాజ్ విజేత. ఓడమి అలెగ్జాండర్ జెరెవ్, జర్మనీ దేశం సార్. అలెగ్జాండర్ జెరెవ్. ఒక 2022 సంవత్సరానికి మాడ్రిడ్ ఓపెన్ ఛాంపియన్ టెన్నిస్ టైటిల్ విజేత అల్కరాజ్. మహిళల విజేత ట్యునీషియా చెందిన జబీర్ బీన్స్. మాడ్రిడ్ టెన్నిస్ మహిళల విజేత. ఓటమి సార్ ఇక్కడ పెగుల. అమెరికా దేశం సార్. రేపు పోటీ పరీక్షల్లో ఈ ముగ్గురించి తప్పనిసరిగా ఎగ్జామ్లు అడతాడు. ఒక 2022 సంవత్సరానికి మాడ్రిడ్ సూపర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత అన్నప్పుడు అల్కరాజ్ తీసుకోవాలి. ఓటమి అలెగ్జాండర్ జెరెవ్, జబీర్ బీన్స్ ఒక ఆఫ్రికా ఖండం సార్ ట్యునీషియా. పెగుల అనే క్రీడాకారిణి ఇక్కడ ఓడిపోయింది సార్. 4 ప్రధానమైన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సార్. ఒకటి ఆస్ట్రేలియన్ టైటిల్, ఇది మెల్బోర్న్లో నిర్వహిస్తారు సార్. 9 సార్లు విజేత అంటే నవాకో జోకోవిచ్, సెర్బియా. ఫ్రెంచ్ టెన్నిస్ ప్యారిస్లో క్లే కోర్టులో, ఈ క్లే కోర్టులో నిర్వహిస్తారు సార్. 13 సార్లు విజేత రఫెల్ నదాల్. వింబుల్డన్ లండన్లో గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు. రోజర్ ఫెడరర్ తొమ్మిది సార్లు విజేత. అమెరికా టెన్నిస్ ఛాంపియన్షిప్ అమెరికా టెన్నిస్ను న్యూయార్క్లో
ఆర్డుకోట్ ఆర్డుకోట్లో నిర్వహిస్తారు సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి ఈజీగా నువ్వు క్యాచ్ చేయాలి. ఈసారి ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి మన ప్లాటో నుండి. టోటల్ ఎనఫ్ సార్ మన ప్లాటో క్లాసెస్ మీ ఏ టైపులో ఎలా అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓపికతో చదవండి. సరే విజయం సాధించాలి, ఏదో ఒక జాబ్ని పల్లె తీసుకొని పోవాలి. ఆ రేంజ్లో ఉండండి సార్. థ్యాంక్ యూ.